హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు మసాలా ఫ్రై రైసు, చికెన్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చేయమని నన్ను అడిగారండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని దీనిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడి కాగానే మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికి మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాము. చికెన్ ముందు వేయించుకొని మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ను కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకుందాము. ఇలాగే ఫ్రై చేసుకోవాలి. 1 కేజీ చికెన్కు 1 స్పూన్ పసుపు సరిపోతుంది. బాగా కలుపుకోవాలండి. కలిపి కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఈ చికెన్ అంతా ఫ్రై అవ్వాలి కదా. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలాలు మీకు చూపిస్తానండి. 3 లవంగాలు, సగం చెంచా గసగసాలు, 1 ఇంచ్ దాచిన చెక్క, కొద్దిగా బండ పువ్వు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చుంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ మసాలాలను ఇందులో వేసుకోవాలి. చూడండి, కర్రీ బాగా ఉడుకుతోంది. వాటర్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి. కలుపుతూ ఉండాలండి. ఇలా కింది నుంచి కలపాలి. పైనుంచి కలిపితే ముక్క అనేది చీలుతుంది. కింది నుంచి కలిపితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనము మూత పెట్టుకొని అవసరం లేదు. చిన్నగా పెట్టుకొని ఈ కర్రీని వేయించుకుందాము. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఫ్లేవర్ కోసం. ఇది పట్టుకున్న మసాలా ఇందులో వేసుకుందామండి. మసాలా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, చికెన్ అంతా గోలి ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాము. ఇంకా గోలాలండి. ఇంకా ఫ్రై అవ్వాలి కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి. 1 స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి నేను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ రుచి చూసి మళ్ళీ వేసుకోవాలండి, తక్కువగా అనిపిస్తే. 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. కర్రీ ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. కాసేపు మనము కడాయి పైన మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత మీకు మసాలా ఫ్రై రైస్ చూపిస్తానండి. కర్రీ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు మూత తీస్తున్నానండి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కర్రీ బాగా ఫ్రై అయింది. చూద్దాము, ఒక పీస్ చూసి ఉడికిందా మనం. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకుందామండి. చివరన మనం దీంట్లో కసూరి మెంతి వేసుకుందాము. వేసుకొని కర్రీని బౌల్లోకి తీసుకుందాము. ఇక కసూరి మెంతిని ఇలా నలిపి ఇలా వేసుకోవాలండి. ఈ కసూరి మెంతితోని కర్రీస్ చాలా టేస్ట్ వస్తాయి. చూడండి, కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదిరింది.
ఈ కర్రీని మనం బౌల్లోకి తీసుకుందాం. కంప్లీట్గా కర్రీ మొత్తం బౌల్లోకి తీసుకుందాం. ఇదే కడాయిలో ఇప్పుడు మసాలా ఫ్రై రైస్ చూపిస్తానండి. ఈ మసాలా అంతా తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో లవంగాలు, ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా కరివేపాకు. ఈ గ్లాస్తో నేను 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనము 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్ని ఉడకనివ్వాలి. 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి పాత రైస్ కాబట్టి మనకి 2 గ్లాసు వాటర్ పడతాయి. అదే కొత్త రైస్ అయితే 1.5 గ్లాస్ సరిపోతాయి వాటరు ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసుకుందాం. మనము వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ మసాలా ఫ్రై రైస్ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, రైస్ ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. చూడండి మసాలా ఫ్రై రైస్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా చెమ్మ ఉందండి. కాసేపు మనం మూత పెట్టామంటే అది చెమ్మ కూడా తగ్గుతుంది. రైస్ రెడీ అయింది. ఇప్పుడు మూత తీస్తున్నానండి. చూడండి, రైస్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, మసాలా ఫ్రై రైస్ రెడీ అయింది. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా వేసుకుందాం. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.